అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. పరవస్తు పద్యపీఠం సమర్పించు పద్యభేరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మహాభాగవతంలోని అష్టమ స్కంధం గజేంద్ర మోక్షణం ఘట్టంలోని ఒక పద్యాన్ని చదువుకుందాం. ఈ పద్యాన్ని మన తెలుగులో పుణ్యపేటి బబ్బెర పోతన గారు రాసినటువంటి పద్యం. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. మరొక్కసారి. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. డకార ప్రాసతో ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి యొక్క ఆ తబ్బిబ్బును పద్యంలో రూపుకట్టించారు మన పోతన గారు. ఈ పద్యం యొక్క భావాన్ని మనం చెప్పుకునే ముందు ఈ పద్యం వెనుక ఉన్నటువంటి కథను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం. అనగనగా ఒక పాల సముద్రం, ఆ పాల సముద్రంలో ఒక త్రికూట పర్వతం, ఆ త్రికూట పర్వతం మీది అడవుల్లో ఒక గజరాజు తన యొక్క పరివారంతో నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ మహారణ్యంలో విహరిస్తూ ఆ గజరాజు దారి తప్పి దాహం వేసి ఒక సరస్సు దగ్గరికి వస్తారు. దాహం తీర్చుకోవడానికి ఆ సరస్సులో దిగి ఆ ఉత్సాహంతో ఆ సరస్సును అల్లకల్లోలం చేస్తూ ఉంటే ఆ సరస్సులో ఉన్న ఒక మొసలి వచ్చి ఈ గజరాజు యొక్క ముందు కాలు పట్టుకుంటుంది. ఆ మొసలి బారి నుండి బయటపడడానికి దాదాపుగా 1000 సంవత్సరాలు యుద్ధం చేసేటట ఆ గజరాజు ఆ మొసలితోటి. ఇంకా చివరికి తన వల్ల కాదు ఈ అపాయం నుండి బయటపడడానికి అని అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనుగుండెసెన్ శ్రమంబయ్యేడిన్. నీవే తప్ప ఇతత్పరం బెరుగ మన్నింపందగుందీను నిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా. అని ఈ గజరాజు దీనంగా ప్రార్థించగానే ఆ సమయంలో విష్ణుమూర్తి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల ఒక అమృత సరస్సు, ఆ సరస్సు ప్రక్కనే రత్నాలు పొదిగిన కలువలు పరిచిన ఒక సకినల మంచం, ఆ మంచం మీద సిరుల తల్లి లక్ష్మీదేవితో కూర్చొని విష్ణుమూర్తి పాచికలాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ గజరాజు పాహి పాహి అని రక్షించు అని కేకలు వేస్తున్నాడో ఆ కేకలు విని సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఉన్నపళంగాలేసి ఆ భక్తుని కాపాడడానికి విష్ణుమూర్తి బయలుదేరాడట. ఆ సమయంలో ఏం జరిగింది అంటే లక్ష్మీదేవితో పాచికలాడుతూ ఏదో పరాచికాలలో ఆమె పైట కొంగు పట్టుకున్నారు. ఆ పైట కొంగు కూడా వదలకుండా ఆ పైట కొంగు చేతి కంకణానికి అలాగే ఉండిపోయింది. భక్తుని రక్షించడానికి భగవంతుడు వేగంగా బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆ పైట కొంగు స్వామివారి చేతిలో ఉండడం వల్ల లక్ష్మీదేవి కూడా ఆయన వెంటనే వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఆమెకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఒకవైపేమో ఎంతోమంది తన పరివారమంతా వెంట వచ్చేస్తున్నారు. ఈయనేమో తన పైట కొంగు విడవకుండా అలా పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యొక్క మనస్థితి ఎలా ఉంది అనేదాన్ని ఈ పద్యంలో పోతన గారు మనకు చెప్తున్నారు. ఆ డకార ప్రాస వల్ల ఆ తల్లి గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో, ఎలా తబ్బిపోతుందో ఈ పద్యంలో మనకు ఆయన బొమ్మ కట్టిస్తారు. ఒక చలనచిత్రం చూసినట్లుగా ఉంటుంది ఈ పద్యం. మరొక్కసారి ఈ పద్యాన్ని చదువుకొని భావాన్ని చెప్పుకుందాం.
అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అక్కడ గజరాజు పాహి పాహి అని అరిశాడు, రక్షించండి రక్షించు స్వామి అని ఆయన వేడుకుంటున్నాడు. ఆ గజరాజును రక్షించడానికి ఈయన హడావుడిగా బయలుదేరారు. ఈ సమయంలో తన బయట కొంగు స్వామివారి చేతుల్లో ఉంది. అడిగెదనని కడువడి జను, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలనుకుని ఆయన వెంట కొంచెం వేగంగా నడుస్తుంది. వెంటనే అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్, అడిగితే చెప్తాడో చెప్పడో అని మళ్ళా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అడిగిన తన మగుడు నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ నడుగిడు నెడలన్. వెడవెడ సిడిముడి తడబడ, మెల్లమెల్లగా అడుగులు వేస్తుంది, మళ్ళా ఆగిపోతుంది. మళ్ళీ ఆయన వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ పైట కొంగు ఇలాగే పట్టుకుని ఆమె ఆయన వెంట వెళ్తుంది. ఆ కలతతోటే ఆమె స్వామివారి వెంట వేగంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అడగడానికి మళ్ళా అడిగితే చెప్తాడో చెప్పడో అని మళ్ళా వెనకడుగు వేస్తుంది. వెనకడుగు వేసి నిలబడడానికి అవకాశం లేదు కాబట్టి మళ్ళా స్వామివారి వెంట నడుస్తూ ఉంది. ఈ సన్నివేశాన్ని మనకు ఈ పద్యంలో బొమ్మ కట్టించారు మన బమ్మెర పోతన గారు. ఇటువంటి పద్యాలు మనం చదివినప్పుడు మన బిడ్డలు విన్నప్పుడు వాళ్ళకు సరదాగా అనిపిస్తుంది. ఇటువంటి పద్యాలను వాళ్లకు పరిచయం చేసి మప్పించినట్లయితే వాళ్ళు సరదాగా నేర్చుకుంటారు. దీనివల్ల మన పద్యం మీద వాళ్లకు ఇష్టం పెరుగుతుంది. వేగంగా పద్యాలు చదవడానికి ఇటువంటి పద్యాలు మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మరొకసారి ఈ పద్యాన్ని మనము చదువుకుందాం. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం కాస్త నోటికి వచ్చిన తర్వాత, అంటే కంఠస్థమైన తర్వాత మనం ఎంత వేగంగా చదివితే వినేవాళ్లకు అంత హాయిగా ఉంటుంది, అంత సరదాగా ఉంటుంది. అడిగెదనని గడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అడిగెదనని గడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఇటువంటి ఎన్నో పద్యాలను మనం ఈ కార్యక్రమంలో సాధన రూపంలో నేర్చుకుంటాం. ధన్యవాదాలు. నమస్కారం.